హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నోట్బుక్ ఎల్ఎం గురించి అనే టాపిక్ గురించి మనం చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. దీనివల్ల ఏంటి మనకు బెనిఫిట్ అంటే మీకు చూపిస్తాను చూడండి. ఒక్క విషయం ఆలోచించండి. బయట కురుస్తున్న ఆ చల్లటి వర్షం, గాలిలో పెరిగిన ఆ తేమ, అంటే కంటికి కనిపించని కోట్లాది సూక్ష్మ క్రిములకు వర్షాకాలం రాగానే ఆ మట్టి వాసన, చుట్టూ పచ్చదనం, అబ్బా భలే అనిపిస్తోంది కదూ. కానీ ఈ అందమైన వాతావరణం వెనుక మన కంటికి కనిపించని మరో ప్రపంచం కూడా నిద్రలేస్తుంది. అక్కడ చూసిన విధంగా ఆడియోస్ కానీ, వీడియోస్ కానీ, లేకపోతే స్లైడ్స్ కానీ ఏవైనా మనం తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనకు నచ్చిన మన దగ్గర ఉన్నటువంటి మెయిల్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు గూగుల్ చాలా ఫ్రీగా మనకి ఇస్తున్నటువంటి ఆప్షన్స్ మీరు ఓపెన్ చేస్తే మీ దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనిలో నోట్బుక్ ఎల్ఎం అనేది, నేను దీంట్లో ఆల్రెడీ గూగుల్ ఎర్త్ గురించి చెప్పాను మీకు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనకు ఫ్రీగా ఇస్తున్నటువంటి కంటెంట్ని మనం ఉపయోగించుకొని దాని ద్వారా మనకి ఏదో ఒక యూజ్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ ఇస్తున్నటువంటి నోట్బుక్ ఎల్ఎం అనేది చూడండి. నేను దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఒకళ్ళు ఓపెన్ అవ్వకపోయినా మీరు ఇక్కడ ఏదన్నా ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ నోట్బుక్ వెళ్ళామని క్లిక్ చేసినా కానీ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇలా క్లిక్ చేస్తే చూసారు ఇక్కడ. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. దీన్ని ఉపయోగించుకొని ఏం చేయొచ్చు అంటే వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇక్కడ పేస్ట్ చేసి ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది అని దానికి సంబంధించి మనం సమ్మరైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదా ఏదైనా ఒక ఫైల్ ఇచ్చి కూడా మనం చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఫైల్స్ అలాంటివి ఇస్తాం కదా, ఆ పీడిఎఫ్ ఫైల్ ఇచ్చి మనం దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏముంది, కంటెంట్ ఏముంది అన్నది మనం తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. అంటే సమ్మరైజ్ చేసి మనకి చక్కగా నీట్గా ఇస్తుంది అనమాట. యూట్యూబ్ లింక్ ఇచ్చి మనం దాంట్లో ఆ వీడియోలో ఏముంది, మెయిన్ పాయింట్స్ ఏం మాట్లాడారు అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. గూగుల్ డ్రైవ్ లింక్ ఇవ్వచ్చు, ఓకేనా. ఏదైనా టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ను కూడా కాపీ చేసి మనం దానికి సంబంధించి రిలేటెడ్గా తెలుసుకోవచ్చు. దానితో పాటు ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే మనం ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా మనం ఆడియో తయారు చేసుకోవాలనుకుంటే ఆడియో తయారు చేసుకోవచ్చు, స్లైడ్స్ తయారు చేసుకుంటే స్లైడ్ చేసుకోవచ్చు, వీడియో తయారు చేసుకోవాలంటే వీడియో తయారు చేసుకోవచ్చు, మైండ్ మ్యాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారు. వీటిలన్నింటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి రైనీ సీజన్ వస్తుంది కాబట్టి రైనీ సీజన్లో మనకి ఏవైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయో దాని గురించి ఒక చిన్న నేను కంటెంట్ ఇవ్వమని నేను అడుగుతాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే రైనీ సీజన్ దానికి సంబంధించి హెల్త్ టిప్స్ ఇవ్వమని నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఇస్తున్నా. చూడండి, రైనీ సీజన్ హెల్త్ టిప్స్ అని ఇచ్చాను. నేను ఇక్కడ జస్ట్ ఏమంటున్నానంటే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ నోట్బుక్ ఎల్ఎం ఏం చేస్తుందంటే దానికి ఉన్నటువంటి సోర్సెస్ అన్నిటిని ఉపయోగించుకొని ఎక్కడైతే ఆ డేటాకి రిలేటెడ్ ఉంటుందో ఆ డేటాకి సంబంధించి దానికి ఏమేంటి మనం ప్రికాషన్స్ తీసుకోవాలన్నది ఒక చిన్న దీన్ని కంటెంట్ అనేది రెడీ చేస్తుంది. తర్వాత ఇది మనకి ఇంగ్లీష్లో వచ్చింది మనకి, కానీ తెలుగులో కావాలనుకుంటున్నాం. సో ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అవుట్పుట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. దీని దగ్గరికి వెళ్ళి ఈ డిఫాల్ట్ దగ్గర మన లాంగ్వేజ్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, తెలుగు. సో మనం తెలుగు కావాలంటే తెలుగు, ఏ భాష కావాలంటే ఆ భాషని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ చూడండి, తెలుగు కనిపించింది అనుకుంటా, జస్ట్ క్లిక్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు తెలుగులో కావాలనుకుంటున్నాం కంటెంట్, ఓకేనా. దీన్ని మనం తెలుగులో జనరేట్ చేయమని అడుగుతాం. మనం ఎగ్జాంపుల్కి తెలుగులో ఏమని జనరేట్ చేయమనాలి, ఇప్పుడు ఇది ఏదైతే మ్యాటర్ ఉందో దీన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇన్ తెలుగు అని క్లిక్ చేశాను. నేను క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం. చూడండి, మీకు అర్థమవుతుంది. మొత్తం కంటెంట్ చూస్తారా తెలుగులోకి నాకు కన్వర్ట్ చేసేసింది. ఇప్పుడు దీన్ని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏమని, ఆడియో కావాలా వీడియో కావాలా, ఏది కావాలంటే అది మనకు తయారు చేసి ఇస్తుందని. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆడియో అని క్లిక్ చేస్తున్నా. నేను ఆడియో అని క్లిక్ చేస్తే మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు కంటెంట్ ఇస్తుంది కదా. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి దేని డేటా నుంచి మనం దీనికి ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలనుకుంటుందంటే ఇక్కడ చాలా కొంచెం రెఫరెన్సెస్ వస్తాయన్నమాట. అది ఏం చేస్తుందంటే సోర్స్లను తీసుకుంటుంది. ఆ సోర్స్లను తీసుకున్న డేటాను మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ అని క్లిక్ చేసి, ఓకేనా, ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే ఏ అయితే వెబ్సైట్స్ కానీ లేకపోతే ఏమన్నా టీవీ ఛానల్స్ కానీ ఇట్లా దేనికి రిలేటెడ్ అయితే తీసుకుందో అదంతా ఇక్కడ డేటా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. రిఫ్లెక్ట్ అయిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని మనకు ఆడియో తయారు చేయమని మనం చెప్పాలి అని అనుకుంటే ఇక్కడికి వెళ్ళి మీరు ఏమంటారు అని అంటే చూడండి, ఇది మొత్తం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆడియో ఓవర్వ్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే
ఇప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే కనుక మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అనుకుంటా, చూసారా, క్రియేట్ ఆడియో ఓవర్వ్యూ అని. ఇప్పుడు మనకేం తయారవుతుందంటే ఇప్పుడున్న మనం ఇచ్చినటువంటి డేటా, ఇక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ఇంపోర్ట్ చేసుకున్న డేటాల నుంచి మెయిన్ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని ఒక మంచి ఆడియో అనేది మనకి క్లియర్గా, మనకి ఒక చక్కగా వినబుద్ధి అయ్యే విధంగా మంచి పాడ్కాస్ట్ లాగా, మనకు చాలా ఇంప్రెసివ్గా ఉండేలాగా ఒక ఆడియో ఇస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే పని మన మొబైల్లో చేయాలంటే చేయొచ్చు, కానీ ఇది పని చేయాలి అని అంటే ఏమిటి అని అంటే కొంచెం నెట్ స్పీడ్ అనేది కొంచెం స్పీడ్గా ఉంటే రిజల్ట్ కొంచెం త్వరగా వస్తుంది. లేదంటే కనుక కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది, కానీ బట్ మీరు వెయిట్ చేయండి, కానీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తర్వాత మనకు ఒకవేళ వీడియో కావాలనుకుంటే దానికి రిలేటెడ్ మనం ఆడియో జనరేట్ చేస్తుంది. బట్ కానీ నేను టైం వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసమని మరలా నేను వీడియో అనే దాన్ని కూడా క్లిక్ చేస్తున్నా. వీడియోని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ టైప్లో కావాలి అని అడుగుతుంది అనమాట. లాంగ్వేజ్ నేను తెలుగు పెట్టుకున్నాను. లాంగ్వేజ్ తెలుగు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదో మీకు నచ్చిన దాన్ని మీరు క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ హెరిటేజ్ అనేదాన్ని నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్కి. నేను దీన్ని కూడా జనరేట్ చేయమని నేను ఇంకొక కమాండ్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నాకు ఏమేమి క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ, నేను ఆడియో క్రియేట్ చేయమని చెప్పాను, వీడియో క్రియేట్ చేయమన్నా. లాస్ట్లో ఫైనల్గా ఓవర్వ్యూ ఎట్లా ఉంటుంది అన్నది నేను మీకు చూపిస్తాను. దాంతోపాటు ఇంకా మన టైం వేస్ట్ అవ్వకోకుండా నేను ఒకసారి మీకు అన్నీ చూపించాలి కాబట్టి ఇక్కడ స్లైడ్ డెస్క్ అనే దాన్ని కూడా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇది కూడా జనరేట్ అవుతుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను స్లైడ్ జనరేట్ ఇచ్చేసాను. ఇవన్నీ కూడా క్రియేట్ చేయమని చెప్పాను. నేను ఎలా క్రియేట్ చేస్తుంది, అసలు ఎలా ఉంటుంది అన్నది మీరు మీ ఫ్రీ టైంలో మీరు దీన్ని ఒకసారి చూసినట్లయితే మీకు ఇవన్నీ కూడా క్రియేట్ చేయదు. ఇంకో ఫ్లాష్ కార్డ్స్ ఎగ్జాంపుల్, నేను ఫ్లాష్ కార్డ్స్ కూడా క్లిక్ చేశాను. ఇది కూడా ఎలా జనరేట్ చేస్తానో చూద్దాం మనం ఇప్పుడు. బట్ ఇది అవనివ్వండి, ఇది అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగో ఇదేంటి వర్షాకాలపు ఇది కార్డ్స్ వచ్చే చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్కి ఫ్లాష్ కార్డ్స్, డెంగ్యూ జ్వరం ఏ రకమైన దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. చూసారా ఫ్లాష్ కార్డ్స్. డెంగ్యూ జ్వరం యొక్క ప్రధాన లక్షణాలు ఒకటి ఏమిటి? ఓ చాలా రకరకాలు వచ్చాయి చూసారా. నేను ఎన్ని వచ్చాయి చూసారా, 60 కార్డ్స్ వచ్చాయి ఇక్కడ. ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనం ప్రతి దాన్ని కూడా మనం అలా తయారు చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక మనం వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. మీకు చెప్పేసాను కదా, నేను ఇందా చూపించాను కదా, అక్కడ ఆల్రెడీ జరుగుతుంది. ఇక్కడ జనరేట్ అవుతున్నాయి చూసారా. ఇవి కూడా జనరేట్ అవుతాయి. జనరేట్ అయిన తర్వాత మీకు వీటిని కూడా నేను వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, అవి ఎలా ఉన్నాయి అన్నది మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. వర్షం పడుతున్నప్పుడు కిటికీలోంచి బయటకు చూసి ప్రకృతి పచ్చదనంతో ఎంత అందంగా ఉందో అని మురిసిపోవడానికి ముందు ఒక్క విషయం ఆలోచించండి. కురుస్తున్న ఆ చల్లటి వర్షం, గాలిలో పెరిగిన ఆ తేమ, అంటే కంటికి కనిపించని కోట్లాది సూక్ష్మ క్రిములకు ఒక 5 స్టార్ లగ్జరీ రిసార్ట్ లాగా పనిచేస్తున్నాయి. మనం వేడివేడి స్నాక్స్ తింటూ వర్షాన్ని ఆస్వాదిస్తున్న అదే సమయంలో బ్యాక్టీరియా అలాగే వైరస్లు తమ జనాభాను 100 రెట్లు పెంచుకునే పనిలో బిజీగా ఉంటాయి. అబ్బా భలే అనిపిస్తోంది కదూ. కానీ ఈ అందమైన వాతావరణం వెనుక మన కంటికి కనిపించని మరో ప్రపంచం కూడా నిద్రలే. అదే బ్యాక్టీరియా, బూజు, ఇంకా దోమలు. ఈ విశ్లేషణలో వర్షాకాలంలో కేవలం కాలాన్ని గడిపేయడం మాత్రమే కాకుండా ఎలా అప్రమత్తంగా ఆరోగ్యంగా ఉండాలనే దానిపై ఒక స్పష్టమైన అవగాహన తెచ్చుకుందాం. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడేటువంటి మన విలేజ్ డిజిటల్ అనే ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. మన లాంగ్వేజ్లో అందరికి అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మన ఛానల్ సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.